నిర్మల్ జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించిన వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఆసుపత్రిలో సౌకర్యాలపై రోగులను ఆరా తీసిన డాక్టర్ అజయ్ కుమార్. కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసులో రేపు కోర్టుకు నాగార్జున వాంగ్మూలం నమోదు చేయాలని కోర్టు ఆదేశం. నోబెల్ పురస్కారానికి ఎంపికైన విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రూబ్కున్ మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్న ఇద్దరికి వైద్య రంగంలో నోబెల్. ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తీగల మల్లారెడ్డి, త్వరలోనే టీడీపీలో చేరతామన్న తీగల. ప్రజాభవన్లో ప్రజాపాలన సింగరేణి కార్మికులకు బోనస్ అందజేత, ప్రభుత్వ రంగ సంస్థలను బతికించుకోవాలన్న భట్టి విక్రమార్క. ఫార్మాసిటీ స్థలాలను ఫ్యూచర్ సిటీకి ఇవ్వడంపై బీఆర్ఎస్ ఆగ్రహం, అది ఫోర్త్ సిటీ కాదు 4 బ్రదర్స్ సిటీ అన్న కేటీఆర్. గర్భా నృత్యంపై ప్రత్యేక పాఠం రాసిన ప్రధాని, దేవి నవరాత్రుల సందర్భంగా వీడియో షేర్ చేసిన మోదీ. తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన టమాటా ధరలు, బహిరంగ మార్కెట్లో కిలో 100 రూపాయలు దాటిన కూరగాయ. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు వివరణ ఇచ్చిన రతన్ టాటా, జనరల్ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్లానని స్పష్టం. భారత్ మాల్దీవుల బంధం శతాబ్దాల నాటిదన్న ప్రధాని మోదీ, సమగ్ర ఆర్థిక సముద్ర భద్రత అంశాల్లో భాగస్వాములమయ్యామని స్పష్టం. నాగ్పూర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులపై వ్యక్తి దాడి, కర్రల దాడిని తట్టుకోలేక 2 మృతి. ప్రయాణికులకు దసరా అలర్ట్, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న తెలంగాణ అధికారులు. ఓడరేవులకు చేరుతున్న తెలుగు రాష్ట్రాల రేషన్ బియ్యం, సరిహద్దులు దాటి ఆఫ్రికా దేశాలకు నౌకల్లో రవాణా. శ్రీలంక హెడ్ కోచ్గా జయసూర్య, 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన నిర్ణయం. షేక్ జానీ భాషాకు పోలీసుల ఝలక్, బెయిల్ రద్దు కోరుతూ రంగారెడ్డి కోర్టులో పిటిషన్. జనజీవన స్రవంతిలో కలవాలని మావోలకు అమిత్ షా పిలుపు, హింస మార్గాన్ని వీడితే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ. దుర్గా గుడి విధులకు వచ్చి పేకాటాడుతూ దొరికిన 4 సీఏలు, అంతర్గత విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు. మేడ్చల్లో విద్యుత్ షాక్ తగిలి 2 కార్మికుల మృతి, పనిచేస్తుండగా కదిలే నిచ్చెనకు తగిలిన 11 kV విద్యుత్ వైర్లు. దేశంలో తగ్గిన బంగారం వెండి ధరలు, 77,980కి తగ్గిన గోల్డ్, 95,150 పలికిన కేజీ సిల్వర్. తిరుమలలో అత్యంత వైభవంగా శ్రీవారి గరుడ సేవ, కొండపైకి 2 వీలర్స్కి అనుమతి లేదన్న టీటీడీ. పంట రుణాల మాఫీపై సీఎంను నిలదీసిన బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి, ప్రధాని మోదీకి అబద్ధాలతో కూడిన వివరాలు రాశారని ఆగ్రహం. ఆదిలాబాద్ జిల్లాలో సోయా కొనుగోళ్లపై సర్కారు ఆంక్షలు, ఎకరాకు 6 క్వింటాలు మాత్రమే కొనుగోలుపై రైతన్నల ఆందోళన. పుట్టపర్తి కలెక్టరేట్లో వృద్ధులు వికలాంగుల ఆందోళన, రాప్తాడ్లోని వేపకుంటలో వర్గ విభేదాలతో 62 మంది పింఛన్లు కట్. ఏపీ అంగల్లు ఘటనలో కీలక పరిణామం, చంద్రబాబుపై తప్పుడు కేసని కోర్టుకు నివేదిక ఇచ్చిన పోలీసులు. పెదకూరపాడులో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ప్రజల నుంచి వినతులు స్వీకరించి స్పాట్లోనే పరిష్కరించామని వెల్లడి. నక్సల్ అంశంపై అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ, ఏపీ తరఫున పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బతుకమ్మ సంబురాలు, సంతోషంగా అమ్మవారి పాటలతో ఆడిపాడిన విద్యార్థినులు. వనపర్తి జిల్లాలో హోటల్లోకి దూసుకెళ్లిన జీబు, ఘటనలో 5 క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు. ఏపీ నందిగామ నియోజకవర్గంలో లిక్కర్ టెండర్లు, కొత్త మద్యం ఎక్సైజ్ పాలసీ కింద 18 మద్యం షాపులకు లైసెన్స్. వరంగల్ జిల్లా గొల్లపల్లి గ్రామానికి చెందిన 2 ఫేక్ పోలీసులు అరెస్ట్, బలవంతంగా డబ్బులు వసూళ్లకు పాల్పడినట్టు రుజువు.